ఎవరు మీరు? అబ్బారేకుల సుబ్బారాయుడు షెడ్ లో మెకానిక్ ని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? కారు దిగ్గానే బ్రాందీ దాగే అలవాటు నీకుందని నీ బాస్ చెప్పడానికి కాదులే. ఆయన మీకు తెలుసా? తెలుసా? మీ అయ్యగారు మా అమ్మగారి కజిన్ బ్రదర్ అవుతారు. అమ్మో, గురుగారు ఈ సంగతి ఆయనతో చెప్పొద్దండి, ఆయన చాలా స్ట్రిక్ట్. చెప్పను గానీ నాయుడు గారి డ్రైవర్ స్కాచ్ తాగాలి గానీ ఈ బ్రాండీ ఏమిటయ్యా? ఏం చేయమంటారు గురువుగారు? మా నాయుడు గారు ఎప్పుడైనా స్కాచ్ తాగుతారేమో, బ్యాలెన్స్ అంతా మొత్తం నేను కొట్టేద్దాం అనుకుంటే ఆయన వాసన కూడా చూడరు. బెంజ్ కారు మా షెడ్కి తీసుకురా. స్కాచ్ స్కాచ్ ఇవ్వాలి కానీ బెంజ్ కారు రోజు రిపేరే. రే సుత్తి, ఆ కారు నాయుడు గారిదండి. మన షెడ్కేనా? హలో విజయ్ కుమార్. హలో. ఆ కారు నాయుడు గారి కారండి, మన షెడ్కి వచ్చింది. నాయుడు గారి కారు మన షెడ్కే వచ్చేసిందా? ఏమిటయ్యా ఇది, కళ నిజమా? నిజమేనండి, నిన్న నేను చెప్పానా, ఇవాళ వచ్చేసింది. బాగున్నావా? ఏంటి గురు, ఫుల్లిస్తావనుకున్నాను, ఆఫ్ ఇచ్చావు. మన స్నేహం రోజు రోజుకి అభివృద్ధి చెందితే హాఫ్ ఫుల్ అవుతుంది. మళ్ళీ రేపు రా. సరే ఉంటారా? ఉంటారా? ఇదిగో, మన స్నేహం మందు స్నేహం అని ఎవరికి తెలియకూడదు, అందుకే వెళ్ళరా. రేపు కలుస్తానని చెప్పు. ఎవరిని గురు కలుస్తానన్నావు? నాయుడు గారినా? కాదు. వాళ్ళ అమ్మాయినా? అవును. నీకు ఎప్పటి నుంచి తెలుసు గురు? ఇంత అయితే ప్రేమించుకున్నారా? కొన్నాం. పెళ్లి కూడా చేసుకుంటారా? కొంటాం. అమ్మ గురు, అయితే అమ్మాయి ఒక్క రోజన్నా నీ కోసం మన షెడ్డుకు రాలేదే? ఇండియాలో ఉంటే కదరా వచ్చేది. నిన్న విమానంలో అమెరికా నుంచి ఇక్కడికి దిగింది. దిగ్గానే తాళి కట్టమంది. తాళంటే 3 ముళ్ళు వేయాలి, పెళ్ళంటే 7 అడుగులు నడవాలి. వారం టైం ఇమ్మన్నాను, సరేనంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నాయుడు గారు పెళ్లి చూసుకోబోతున్నారా? మీ పేరు రెడ్డి గారా? అదేంటి సార్? లేకపోతే ఏమిటయ్యా, చెప్పిందే చెప్పమంటావా? ఓహో, అయితే మీరు నాయుడు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు రేపు మా పేపర్లో వేసేస్తాను. వేసుకో. వేయమంటారా? వేసుకో. ఓకే. రెడ్డి గారు. ఒక సాధారణ మెకానిక్ తో పెళ్ళా? లత, లత, ఏమి డాడీ? ఈ పేపర్ చూసావా? డాడీ, ఏమిటిది? అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా. నిజంగా నాకేం తెలియదు డాడీ. అసలు ఈ మెకానిక్ ఎవరో నాకు తెలుసు లత. ఎవడమ్మా వాడు? అడ్రస్ చెప్పు, షూట్ చేసి పారేస్తాను. మీరు అనవసరంగా వరి అవ్వకండి సార్. ఎవడో ఆకతాయన్న మాటలు పట్టుకుని మా విలేకరు నిజం అనుకుని రాశాడు. ఆ మెకానిక్ మేం బుద్ధి చెప్తాంగా. లత, అతనికి ఎలా బుద్ధి చెప్పాలో ఉపాయం చెప్తాను రా. ఎక్స్క్యూజ్ మీ. తలుపు మూస్తావా? ఎవరు నువ్వు? క్రాంతి పత్రిక విలేకరిని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. సుత్తి స్పానర్లు పట్టుకునేవాడిని, నా దగ్గరే ఉంటుంది ఇంటర్వ్యూ చేయడానికి. కత్తి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారుగా? నా డార్లింగ్ నాయుడు గారు అమ్మాయి సంగతా మీరు చెప్పేది? డార్లింగా? నటనలో ఫస్ట్ గానే ఉన్నాడే. మీకు నాయుడు గారు అమ్మాయికి తొలి పరిచయం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఆ సంఘటన తలుచుకుంటే నా కళ్ళు కలవరిస్తాయి, ఒళ్ళు చలదరిస్తుంది, నా మనసు పరవశిస్తుంది, నా వయసు పులకరిస్తుంది, నా గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి, అదరాలు అదురుతాయి, పల్లవి పాడమని పేచీ పెడతాయి. కవిత్వం కూడా వెలవడుతున్నాడు. మిమ్మల్ని అంత ఉత్తేజపరిచిందంటే ఆ అమ్మాయి చాలా అందగత్తయి ఉండాలి. అందగత్తె అయి ఉండాలా? మీకు తెలుసో లేదో, ఆ బొమ్మను చెక్కే ముందు బ్రహ్మదేవుడు నన్ను కన్సల్ట్ చేశాడు. నా డాక్టర్ మీకంటే బాగానే అవుతుంది. కోతల్లో కూడా ఫస్టే. ఆవిడంటే మీకు అంత ఆరాధన? కేవలం ఆరాధనేనా? నేను మజ్నూని, ఆవిడ జూలియట్ అయితే నేను రోమియోని, అనార్కలి అయితే నేను సలీంని, ఆవిడ పార్వతి అయితే నేను దేవదాసిని. ఇదిగో, ఇందాక మీ నవ్వు బాగాలేదన్నా, మళ్ళీ ఎంత నవ్వుతారు?
నేను నవ్వింది అందుకు కాదు, మీరు చెప్పిన వాళ్ళంతా అమర ప్రేమికులు. మీ ప్రేమ కూడా అమరం అవుతుందేమో. ఎనివే, నా ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్స్. ఎందుకండి అంత కోపంగా చూస్తారు? మీ పేరేమిటి? లత. నాయుడు గారు అమ్మాయిని. మనసు పరవశించటం లేదా? అదరాలు అదరటం లేదా? సిగ్గు జీవల చిట్టు మంద కౌగిలింతకే కలుగు మంద గుండె గొంతులో గుట్టుకు మంద ఇదేలే మరి అలే బట్టిడి అంటుకుంటే అల్లరాయ అందమంతా ఆవిరాయి ఏదో గల 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 గూది గోల 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 గోలి గల 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 గుందా గిల 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 గుందా గల 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 గోల చెబితే పోతుందా కట్టుకాడ బుట్టుకాడ కన్ను పిల్ల గుండుకాడ ఆరా తీర్చాలే మొగ తొక్కిడి మొగాడి కంద మళ్ళీ అత్తరు మజాగా ఉందా చంప తాకితే చలాటి ఉంది గుమ్మ బుక్కలో గులాబీ ఉంది గుచ్చి కౌగిలే తమాషగుందా గుంజులాటకే కులాసగుంది ఇదే గామిడి అదే గామిడి ఈడు జోడు దెబ్బలాట ఇద్దరైన బంతులాట ఎంతో బాగుంది గల 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 గోలి గోల 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 గుంది ఎల గెల గెల గుందో చెబితే పోతుందా కట్టుకాడ బుట్టుకాడ కన్ను పిల్ల గుట్టుకాడ ఆరా తీస్తాలే. విజయ్ నా కొడుకు కాబట్టి అన్ని తెలివితేటలు వచ్చినాయి. బీకామ్ ఫస్ట్ గా చదువుతున్నాడు. ఆడికి నీ తెలివితేటలు వస్తే ఆంధ్ర మెట్రిక్ తోనే ఆగిపోయేవాడు. బీకాం దాకా ఎట్లొస్తాడు? అబ్బబ్బా మళ్ళీ మొదలైందా గొడవ? అమ్మా నీకు గుడ్ న్యూస్, మీ కోడలికి ట్రాన్స్ఫర్ అయిన ఊరికే నాకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ చేశారా? ఏ ఊరికి బాబు? అదేనమ్మా మన విజయ్ చదువుకుంటున్నాడే గుంటూరుకి. మున్సిపల్ కమిషనర్ గా నీకు అక్కడ ఉద్యోగం ఉంటుందనుకో. మరి నేను తాగడానికి ప్రభుత్వ సారా దుకాణాలు ఉంటాయా? ఏమయ్యా, ఈ జన్మకి సరిపడా తాగావు, ఇక తాగమాక ఎప్పుడో నాకు పుట్టుక్కున అన్యాయం చేస్తావు. పొద్దున్న మొదలు పెట్టావు పంచాంగం. ఏమిటోరా అయ్యా, ఆడకూతుర్ని ఊళ్ళెమ్మడి తిప్పాల్సి వస్తుంది. నీ కోడలకేమమ్మా ఖైదీల మీద పెత్తనం చెలాయిస్తుంటుంది. ఏమిటది? మందు సీసా. ఏ మందు? చలి జ్వరానికి మందు. ఓ, టీ బయటికి. ఇప్పుడు చలి జ్వరం వస్తుంది, వెళ్ళి మందేసుకో. వెళ్ళు. అసిస్టెంట్ జైలర్ గా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 3 సంవత్సరాల క్రితం మేడం. మీ పేరు? మేకా కాకారావు. ఓ, ఎవరిని కాకపడుతుంటారు? ప్రభుత్వ అధికారులనా, ప్రభుత్వ అధిపతులనా? మీరు బాగా జోక్ చేస్తారు మేడం. నో, యు మిస్టేకన్. డ్యూటీని జోక్ గా తీసుకునే వాళ్ళ సర్వీస్ ని బ్రేక్ చేస్తాను. మళ్ళీ ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా చూడండి. జాగ్రత్త. నా యాల ఇది బారు అనుకున్నావు బే, పబ్లిక్ గా తాగుతున్నావు.
తగ్గాడు. అవును నాన్న 2 కేజీలు తగ్గాను. అది కాదురా, నా చేతికి చిక్కావు. చిక్కితే చిక్కాను గాని అమ్మ అన్నయ్య వదిన అంతా బాగున్నారా? వాళ్ళంతా బాగానే ఉన్నారా, నా పనే పరం చండాలం అయిపోయింది. 100 కొట్టు. 100? లేవా? పోనీ డొక్కు కారు నాకు బాగా తూకానికి వేసుకుంటాను. అమ్మమ్మమ్మ ఇదిగో. చిల్లి లేదురా, ఇక బయలుదేరతా. నాన్న నాతో కలిసి భోంచేసి సాయంకాలం బస్సుకి వెళ్దు గాని. బస్సు ఎందురు, వెళ్ళడం ఏందిరు, అంతా ఈ ఊరు వచ్చేసాంగా. ఈ ఊరా? అవునరా, నీకు టెలిగ్రామ్ ఇస్తే నువ్వు స్టేషన్కి రాకపోతుంది. మీ అన్న వదిన అర్జెంటుగా డ్యూటీలో చేరాలని అటు నుంచి అటే ఆఫీసుకు పోయా. నీకోసం కాలేజీకి పోతే ఆడకెళ్తేనేమో. ఏమిటి? అన్నయ్య వదిన డ్యూటీలో జాయిన్ అయ్యారా? అంటే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యారా? మరి నువ్వు ఈడ కాలేజీలో సతకటం లేదని ఈడ చేరి బోల్టులు కొట్టుకుంటా నట్టులు తిప్పుకుంటా ఉన్నావని మీ అన్న వదినకు తెలవదు. ఇప్పుడు నేను పోయి చెప్పాలి. నాన్న ఈ సంగతి వాళ్ళతో చెప్పొద్దు. చెప్పొద్దా? మరి మందుకు 100 ఇచ్చావు ఎందుకు? ఇదిగో ఇది కూడా ఇస్తాను. ఈ సంగతి అన్న వదినలతో చెప్పొద్దు, బాధపడతారు. బాధ అంటే కలుక్కు మంది. నేను నీ కాడ 200 తీసుకున్నట్టు వాళ్ళకి చెప్పమాక, వాళ్ళు బాధపడతారు.